ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి బీజేపీతో జట్టుకట్టి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న వ్యక్తితో కూడా హామీ ఇప్పించి అధికారంలోకి వచ్చి అవకాశం ఉండి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఎందుకు తేలేకపోతున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటే అదేమైనా సంజీవనియా అని ఎదురుదాడి చేసి ప్రత్యేక ప్యాకేజ్ వచ్చింది సరిపోతుందని చెప్పి ముందు హోదా వల్ల ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి అని ఉదరగొట్టి ఇప్పుడు హోదా లేకపోయినా ప్యాకేజ్ వచ్చిందని చెప్పి చివరికి ఆ ప్యాకేజ్ కూడా లేకుండా చేయడం, దీన్ని దూరదృష్టి అంటారా, విజనరీ అంటారా? ఆంధ్రుల జీవనాడి పోలవరం, నాకు అర్ధరాత్రి కలొచ్చింది, నేను కలగన్నాను అని చెప్పి వారం పోలవరం అని 2019కి నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పి ఈరోజు 2027 డిసెంబర్కి నీళ్ళు ఇస్తామని తేదీలు జరుపుకుంటూ రావడం, దాన్ని విజనరీ అంటారా? వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తాము, అమరావతికి భూములు ఇవ్వండి అని 3 పంటలు పండేటువంటి భూమిని ఏ రకమైనటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి స్టడీస్ చేయకుండా ఆ ప్రాంతాన్ని ఎంచుకుని 33,000 ఎకరాలకు పైగా రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కలిపి 54,000 ఎకరాలతో చాలా గొప్ప రాజధాని నిర్మిస్తామని ఆ రోజు చెప్పి ఈ రోజు ఆ భూమి సరిపోదు, ఇంకొక 30-40 వేలు కావాలి, ఇప్పటికే ఇచ్చినటువంటి భూమికి కేవలం మున్సిపాలిటీ అవుతుంది అని చెప్తున్నారంటే, అంటే ఆ రోజు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ పెడతాం అని చెప్పింది అబద్ధమా, లేకపోతే దానికి కేవలం మున్సిపాలిటీయే ఇప్పుడు వస్తుంది అని అంటే దాన్ని విజన్ అని ఎలా అంటాం, విజనరీ అని ఏ విధంగా ఇతన్ని అనగలుగుతాము?